జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు కాంగ్రెస్ లీడర్స్. కొందరు రెచ్చగొట్టే మాటలతో ఆగం కావద్దన్నారు. సీఎం రేవంత్ ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఓర్వటం లేదని ఫైర్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై రాద్ధాంతం చేయొద్దన్నారు. ఇటు గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, జూపల్లి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ఎన్నం, దానం నాగేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి వారి జీవితాలను ఆగం చేయొద్దన్నారు పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దశలవారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో యువతను రెచ్చగొట్టి వారి బలిదానాలకు కేసీఆర్, హరీష్ కారణమని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీకి అర్హత లేదన్నారు. జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు మధుయాష్కి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ, రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలపై అధికారులతో చర్చించారు ఎమ్మెల్యే. ఎంపీ ఎన్నికల్లో మున్సిపల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు వివేక్. అంతకుముందు రామకృష్ణాపూర్లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజ్ ను సందర్శించారు. ఉదయం మంచిర్యాల జిల్లాలో కోటి అమూల్య ఆధ్వర్యంలో పాడిన బోనాల పాటను రిలీజ్ చేశారు. తెలంగాణ గొప్పదనాన్ని చాటేలా బోనాల పండుగపై పాట రాయడం అభినందనీయమన్నారు. తెలంగాణలో బోనాలు పండుగ అంటే చాలా ముఖ్యమైన పండుగ. అందరు మహిళలు బోనాలు ఎత్తుకుని మాంకాళి గుడికి వెళ్ళి దేవిని దర్శనం చేసుకుని అందరు కూడా కోరిక. ఈ సందర్భమున మా నియోజకవర్గం నుంచి కోటి అమూల్య మంచి సింగరు, ఆమె ఒక మంచి బోనాలు పాట రాసి దాన్ని పాడింది. ఈ పాట అందరు కూడా విని బోనాలు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ పాట వినాలని చెప్పి అందరికీ. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు తీర్చడానికి కృషి చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న బల్మూరి బీఆర్ఎస్, బీజేపీ నేతలు సమావేశం జరగకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎక్సాఫిషియో మెంబర్స్ అందరు కూడా ఈ రోజు కౌన్సిల్ లో వచ్చి కౌన్సిల్ ని నడవనియకుండా చేస్తున్నారు. సూటిగా వారిని అడుగుతున్నా, మీరు డెవలప్మెంట్ వైపు ఉన్నారా? ఏదైతే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తా డెవలప్మెంట్ వైపు మీరు ఎమ్మెల్యేలు మీరు నిలుస్తున్నారా? లేదా ఇదే కల్వకుంట్ల మీ ట్విట్టర్ పీట కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆదేశిస్తే ఇక్కడ వచ్చి కౌన్సిల్ ని జరపనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా? 3.5 సంవత్సరాలుగా కార్పొరేటర్లకి బడ్జెట్ లేదు, సమస్యలపైన మాట్లాడలేదు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. ఈ రోజు ఏదైతే జీహెచ్ఎంసీలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి గౌరవ మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ప్రతి కార్పొరేటర్ కూడా ప్రతి చోట కూడా ప్రతి సమస్యని తీర్చాలని ఒక ఆలోచనతో ఉంటే వారి జీర్ణించుకోలేక, అది తట్టుకోలేక ప్రజల సమస్యలు పరిష్కారం కావద్దని ఒక ఆలోచనతోటి ఉద్దేశపూర్వకంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కూడా ఏదైతే సంబంధించి కౌన్సిల్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభపరిణామమన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇద్దరు సీఎంల భేటీని ప్రతిపక్షాలు కావాలనే వివాదం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారని చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఏ పని లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని కూడా ఓ రాజకీయంగా వాడుకునేటువంటి, బురద జల్లేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తయారు చేసి పెట్టినటువంటి పెంటంతా కడిగి తెలంగాణను సంపూర్ణ విముక్తి చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే మరి కేసీఆర్ గారికి, ఆయన పరివారానికి మనసున పడతలేదు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు. 5 ఎమ్మెల్యేలకు ఆలయ రాజగోపురం దగ్గర టెంపుల్ ఏఈఓ హరిదాస్, అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యేలు.